నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామానికి చెందిన 3 ఏళ్ల జాహ్నవి అసలు ఎక్కడ వెళ్ళింది? ఎలా ఉంది? అసలు ఉందా? లేదా? అని చెప్పేసి తన తల్లిదండ్రులు, తన బంధుమిత్రులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పాలి. ఈ నెల 6న తను మిస్సింగ్ అయితే అవ్వడం జరిగింది. 11 గంటల సమయంలో తను మిస్ అవ్వడం జరిగింది. ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళ పనిలో బిజీ ఉండగా వాళ్ళు పెంచుకునే కుక్క ఏదైతే ఉంటుందో ఆ కుక్కతో ఆడుకుంటూ ఉండగా అలా ఆడుకుంటూ ఎక్కడికో గుట్టల మధ్యకి, గుట్టల పైకి వెళ్ళినట్లయితే తెలుస్తూ ఉంది. వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, తప్పిపోయిన 4 రోజుల తర్వాత కుక్క అయితే మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. ఇంటికి చేరుకోవడం జరిగింది. మళ్ళీ ఆ కుక్క అక్కడ కొంచెం ఆందోళన చేయడం గూడా జరిగింది. అంటే వాళ్ళని గీరడం గాని, అక్కడ అరవడం గాని, దాని తర్వాత కుక్క ఏదైతే ఏ ప్రాంతం నుంచయితే రావడం జరిగిందో, అలా కుక్క అయితే అలా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత దాన్ని పట్టుకొనే పోలీసులు గానివ్వండి, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ గానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కుక్కని వెంటనే కుక్క వెనకాలే వెళ్ళడం గూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మరి పాప దొరికిందా అంటే, ఇంకా ఇప్పటికైతే పాప ఆచూకీ మాత్రం ఎక్కడ దొరకలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వింటే మాత్రం చాలా బాధాకరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాప అసలు ఎక్కడుందో తెలియట్లేదు. ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడు గూడా ఆ కుక్కతోనే ఆడుకునేది. ఈ ప్రాంతంలోనే ఆడుకునేది. దాదాపు ఒక 100 మీటర్లు, 200 మీటర్ల మధ్యలోనే ఈ ప్రాంతంలోనే ఆడుకునేది. ఈ చుట్టుపక్కలనే ఉండేది. కానీ ఒకేసారి అలా వెళ్ళడం అనేది మాకు గూడా షాకింగ్‌గా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. పోలీసులు మాత్రం గాలింపు చేస్తూనే ఉన్నారు. దాదాపు 200కు పైగా పోలీస్ సిబ్బంది అయితే గాలింపు చర్యలైతే చేస్తూనే ఉన్నారు. విత్ డ్రోన్‌ల సహాయంతో అదే విధంగా డాగ్స్ స్క్వాడ్స్ సహాయంతో అయితే ఇంకా పోలీసులైతే గాలింపు చర్యలైతే చేస్తూనే ఉన్నారు. మా పాప అసలు ఆ కొండల మధ్యలో ఎక్కడ ఉంది? అసలే ఎండలు, వానలు చాలా ఉన్నాయి. మరి పాప అసలు ఎక్కడ ఉంది అనేదైతే ఇంకా తెలియట్లేదు. పాప కోసం అయితే గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఇక కుక్క విషయానికొస్తే మాత్రం ఆ కుక్క 4 రోజుల తర్వాత రావడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. మరి కుక్క గూడా దాదాపు ఈ 4 రోజులు అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఈ కుక్క ఎక్కడి నుండొచ్చింది? అనేది గూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడున్న సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయినట్లయితే మనకు తెలుస్తుంది. అంటే ఈ నెల 6న పాప అయితే కుక్కతో ఆడుతూ అలానే పైకెళ్ళిపోయినట్లు అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. 11 గంటలు, 11 గంటల 30 నిమిషాలకైతే పాప మిస్సింగ్ అన్నట్లయితే తెలుస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల చెప్పిన వ్యాఖ్యలకు గూడా అదే విధంగా పాప మిస్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. పాప ఆచూకీ కోసం మాత్రం చాలా గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఏమాత్రం పాప ఆచూకీ మాత్రం దొరకట్లేదు. మరసలు ఏం జరిగి ఉంటుంది పాపకి? అసలు పాపం పైన ఇంకెవరైనా ఏదైనా చేసుంటారా? లేదంటే పాప ఎక్కడైనా ఆ బోర్‌వెల్స్ అనేటివి గూడా కొన్ని ఉంటూ ఉంటాయి. అక్కడ తోటలు గూడా చాలా ఉన్నాయి గాబట్టి, ఫీల్డ్స్ గూడా చాలా ఉన్నాయి గాబట్టి, మరక్కడ బోర్‌వెల్స్ గూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులైతే ఆచూకీ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా డ్రోన్‌ల సహాయంతో గూడా అక్కడ చూస్తూనే ఉన్నారు. పాప మాత్రం అసలు ఈ 3 ఏళ్ల పాప మాటలు గూడా సరిగ్గా రాని పాప అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? తిన్నదో? లేదో? అని చెప్పేసి గూడా తల్లిదండ్రులు గూడా ఎంతో ఏడుస్తూ ఉన్నారు. అసలు పాప ఎక్కడికి వెళ్ళుండొచ్చు? మరి ఎవరైనా ఎత్తుకెళ్ళుండొచ్చా? అసలు ఎక్కడ ఏం జరిగుండొచ్చు? అని జెప్పేసి గూడా పోలీసులైతే మొత్తం అడవంతా గాలిస్తూనే ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ గూడా అంతా గాలిస్తూనే ఉన్నారు. మరి అసలు ఈ పాప ఎక్కడికెళ్ళుండొచ్చు? అంతేగాక ఈ పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి దాదాపు రూ. 1,00,000 అందిస్తామని జెప్పేసి గూడా పోలీసులైతే చెప్పడం జరుగుతూ ఉంది. మరి అసలు పాప ఎక్కడ ఉందో గూడా ఇంకా అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క న్యూస్‌లో గూడా పాప గురించే చర్చించుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో గూడా పాప గురించే ఫోటోస్ వేసి పాప ఎక్కడ కనిపించినా గానీ తెలిపిన వారికి రూ. 1,00,000 అందజేస్తామని జెప్పేసి గూడా తెలుపుతూ ఉన్నారు. ఇంతకీ మరి పాప ఎక్కడ ఉందో గూడా తెలియట్లేదు. ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉండాలని జెప్పేసి గూడా మన టీవీ ద్వారా అయితే కోరుకుందాము.